హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అత్తయ్య మనకి చక్కెర పొంగలి తయారు చేసి చూపిస్తారండి, చూసేద్దాము. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి, చూసేయండి. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి, ఈ విధంగా చక్కెర పొంగలి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈరోజు అత్తయ్య మనకి చక్కెర పొంగలి తయారు చేసి చూపిస్తున్నారు కదండి. అత్తయ్య చక్కెర పొంగలికి ఏమేమి తీసుకున్నారో చూపిస్తానండి, చూసేయండి. ముందుగా 3/4 గ్లాసు బియ్యం తీసుకున్నారండి. 3/4 గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నారండి. రెండు కలిపి గ్లాస్ తీసుకున్నారు. బియ్యం పెసరపప్పు గ్లాస్ తీసుకున్నాం కాబట్టి చక్కెర బెల్లం కలిపి గ్లాసున తీసుకోవాలండి. 1 గ్లాసు చక్కెర, 1/2 గ్లాసు బెల్లం సరి సమానంగా కూడా తీసుకోవచ్చండి. ఎండి కొబ్బరి ఎక్కువగా ఉంటే బాగుంటుంది. జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, ఆవు నెయ్యి 5-6 స్పూన్లు తీసుకోవాలండి. ఇప్పుడు అత్తే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు, చూసేద్దామండి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామమ్మా. ముందుగా పెసరపప్పు వేయించుకుంటున్నాను. చూసారు కదండి, ముందుగా అత్తయ్య పెసరపప్పు వేగించుకుంటున్నారు. ఎంతసేపు వేగించుకోవాలి అత్తయ్య? ఇలాగా 5 నిమిషాల పాటు అమ్మ, సిమ్లో. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలండి. వేగిపోయిందమ్మా. ఇప్పుడు చూడండి, మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, మనకి వేగిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. బియ్యం 2 సార్లు కడిగి పెట్టుకున్నాము. పెసరపప్పు కూడా వేపించేసుకున్న తర్వాత 2 సార్లు కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసేసుకున్నాం. కుక్కర్లో యాడ్ చేసి అత్తయ్య మనకి బియ్యం పెసరపప్పు యాడ్ చేశారండి. మనం గ్లాస్ తీసుకున్నాం కదా, గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకున్నారు. ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకున్నారండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు అత్తయ్య కొద్దిగా ఆవు నెయ్యి యాడ్ చేసుకున్నారు. కొంచెం ఆవు నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసి వేగించుకున్నారండి. ఈ విధంగా మనకి జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్నారండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేగించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత అత్తయ్య కిస్మిస్ కూడా యాడ్ చేసి వేగించుకున్నారు. చూసారు కదా, మనకి ఇక్కడ అత్తయ్య జీడిపప్పు కిస్మిస్ 2 వేగించేసుకున్నారండి. ఈ విధంగా వేగించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో ఆవు నెయ్యి యాడ్ చేసుకున్నారండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నారు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకున్నారండి. సరే కదండి, ఈ విధంగా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నారండి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో బెల్లం అలాగే పంచదార యాడ్ చేసుకున్నారండి.
అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నారు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నారండి. మనకి పంచదార బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఈ పంచదార బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. చక్కెర పొంగల్ చేయడం కష్టం అనుకుంటారు, ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుందమ్మా. చూసారు కదండి, అత్తయ్య మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటున్నారు. చాలా బాగుంటుందని తప్పకుండా మీరు ట్రై చేయండి. మనకి ఇక్కడ పంచదార కరిగిపోయిందండి అత్తయ్య. కరిగిపోయిందమ్మా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి. సరిపోతుందమ్మా, ఉడకబెట్టుకున్న రైసే. పంచదార బెల్లం కరిగిపోయింది కదమ్మా, మనం రైస్ యాడ్ చేసేసుకుందాం. విధంగా మనం పొడిగా ఉడకబెట్టుకోవాలమ్మా, మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు. ఈ విధంగా ఉడకబెట్టుకుంటే మనకు చక్కెర పొంగల్ బాగా వస్తుందమ్మా. రైస్ని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. చూసారు కదండి, ఈ విధంగా మనం పొడిగా రైస్ని ఉడకబెట్టుకుంటే మనకి చక్కెర పొంగలి చక్కగా వస్తుందంటండి. ఇప్పుడు ఈ విధంగా రైస్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి అత్తయ్య. అవునమ్మా, ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే అడుగున అంటుకోకుండా మనకు చక్కెర పొంగల్ బాగా వస్తుందమ్మా. దగ్గరికి వచ్చేసిందమ్మా ఇప్పుడు. చూడండి అమ్మ, దగ్గరికి వచ్చేసింది. ఈ విధంగా కుక్ చేసుకోవాలి దగ్గరికి వచ్చేంత వరకు. ముందుగా వేపించి పెట్టుకున్నాం కదమ్మా, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ యాడ్ చేసేసుకుందాం అమ్మ. అలాగే ఇప్పుడు అత్తయ్య జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి బాగా కలుపుకున్నారండి. అలాగే ఇప్పుడు కొద్దిగా యాలకి పొడి యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశారండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానమ్మా. నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆవు నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ప్రసాదం కాబట్టి ఆవు నెయ్యి యాడ్ చేసుకుంటే మంచిదండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాము. తయారైపోయిందమ్మా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి చక్కగా వచ్చింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి అమ్మ, చక్కగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసుకోండి. చూడండి చక్కగా వచ్చింది. ఈ విధంగా చేసుకుని అమ్మవారికి శ్రావణ మాసం వస్తుంది కదండి, నైవేద్యంగా పెట్టుకోండి, చాలా మంచిదమ్మా. సరే కదండి, ఈరోజు అత్తయ్య చేసిన చక్కెర పొంగలి చక్కగా వచ్చింది, చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.